డే అండ్ నైట్ యూజ్ చేసుకోవచ్చు. 6 మీడియం సైజ్, 4 బిగ్ సైజ్ ఉంటుంది. మనకి ఏది కావాలో అది తీసుకొని మళ్ళీ ఇలా క్లోజ్ చేయొచ్చు. అరే గిట్రా వచ్చేదా? ఓకే. సో మై డియర్ లేడీస్ చెప్పండి, బయట కంపెనీ ప్యాడ్స్ ప్యాకెట్ తీసుకొని మళ్ళీ క్లోజ్ చేయొచ్చా? చేయలేము. కానీ మన ప్రోడక్ట్ స్పెషాలిటీ చూడండి, అల్యూమినియం ఫాయిల్, అలాగే దీనికి నాన్ టాక్సిక్ గ్లూ, ఎటువంటి విష పదార్థాలతో తయారు చేయకుండా ప్యూర్ గ్లూతో తయారు చేశారు. ఎందుకు ఇలా పెట్టారు అని అంటే, మామూలుగా ఏమవుతుందంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు గాలి అనేది లోపలికి వెళ్తుంది కదా కవర్లోకి, వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ప్యాడ్స్కి ఫంగస్ వస్తుంది అనమాట. ఆ ఫంగస్ రాకుండా కాపాడడం కోసం కంపెనీ ఇలా గ్లూ పెట్టేసి స్టిక్ చేయొచ్చు. మనకి ఎన్ని కావాలన్ని ప్యాడ్స్ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడే తెలిసిపోతుందా మన ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత ఉందో, కరెక్టా కాదా? సో ఇలా అల్యూమినియం ఫాయిల్ అంటే ఎన్ని ఏదైనా సరే ప్యాడ్స్ లోపల ఏమీ కావాలన్నమాట. ఓకే. సో ఇక్కడ నేను ఒక ప్యాడ్ తీసుకున్నాను. బయట కంపెనీని నేను చేయకూడదు, ఏమనకూడదు, బట్ కంపెనీ పేరు చెప్పట్లేదు. ఇక్కడ బయటది ఒకటి మనదొకటి తీసుకున్నాను. ఓకే. ఇక్కడ చూస్తే సేమ్ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి, కరెక్టా? రెండు ఒకే సైజు ఉన్నాయా లేదా? ఎస్. ఇక్కడ చూడండి గ్లూ, దీనికి గ్లూ ఉంది, దీనికి గ్లూ ఉంది, రెండు సేమ్, కరెక్ట్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి వింగ్స్ ఉన్నాయి, మన దానికి కూడా వింగ్స్ ఉన్నాయి, సైడ్ లీకేజ్ అవ్వకుండా, కరెక్ట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకటి లైన్ కనిపిస్తుందా? దీంట్లో కనిపిస్తుందా? కనిపించట్లేదు. దీనే గ్రాఫిన్ అయాన్ చిప్. ఈ చిప్ ని ఇందులో ఇంజెక్ట్ చేయడం వల్లనే బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, అలాగే క్రమంగా రెగ్యులర్గా యూజ్ చేస్తే పొత్తి కడుపు నొప్పి న్యాచురల్గా తగ్గించేది, ఇరిటేషన్, ఇచ్చింగ్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా కాపాడేది ఈ చిప్పే అనమాట. ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. బట్ చాలా మంది ప్యాడ్స్ అంటే ఒకటే అనుకుంటారు, కంఫర్టబుల్గా ఉండాలి, లీకేజ్ అవ్వకూడదు, ఒకవేళ హెవీ బ్లీడింగ్ అయినా సరే ఈజీగా అబ్జర్వ్ చేశారు. ఇదే అనుకుంటారా? అనుకోరా? నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా అదే అనుకుంటాం. సో ఈ రెండు ప్రోడక్ట్స్ చూద్దాము. ఇందులో ఏ ప్రోడక్ట్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో చూద్దాం. ఓకేనా? చూద్దామా? ఓకే. సో ఇక్కడ ప్రతి ప్యాడ్లో కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోపల ఒక షీట్ ఉంటుంది అన్నమాట. దీన్ని అబ్జార్ప్షన్ షీట్ అంటారు. ఓకే. ఈ పైన ఏదైతే ఉందో అది సాఫ్ట్ కాటన్ అన్నమాట. ఓకే. మనకు కంఫర్టబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో మనది కాటన్ కాబట్టి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇదంతా ఓపెన్ చేసి చెక్ చేసేదానికంటే మీకు తెలియదు అనుకుంటే మీరు డైరెక్ట్గా గ్లాస్లో వాటర్ తీసుకొని మొత్తము ప్యాడ్ వేసి కూడా చూపించచ్చు, అబ్జర్వ్ అవుతుందో లేదో. ఓకేనా? అలా కూడా చేయొచ్చు మీరు. సో ఇలా అబ్జర్ప్షన్ షీట్ అనేది లోపల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను షీట్ అనేది కంప్లీట్గా తీయలేదు, ఓన్లీ 70% షీట్ మాత్రమే తీశాను. రైట్? నెక్స్ట్ ఇది నెక్స్ట్ బయట కంపెనీది షీట్ తీస్తున్నాను. ప్రతి దాంట్లో కంపల్సరీ షీట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు
షీట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఓన్లీ 50% షీట్ తీసుకున్నాను, 100% షీట్ తీసుకోలేదు. ఇది 99% ఉంది షీట్, రైట్? సో ఇందులో ఏది ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో చూద్దాం, ఓకేనా? ఇది మనది, ఇది ఎక్స్ కంపెనీ. ఓకే, నా చేతిలో ఉంది. ఇదేంటిది? ఇది ఎక్స్ కంపెనీ. మీరు కావాలంటే టైం పెట్టుకోవచ్చు. ఇదేంటి? ఎక్స్ కంపెనీ. వాటర్ అలాగే ఉందా? ఈ వాటర్ ఇందులో పోసినా కూడా మనది అబ్జర్వ్ చేస్తుంది. ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. ఏమైంది? ఓకే, సో ఇక్కడ చూసారా మన ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయింది. సో అంటే మన ప్రోడక్ట్ సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అని కంపెనీ మెన్షన్ చేశారు. అది నమ్మకమా కదా? మన ప్రోడక్ట్ లీకేజ్ అవ్వదు. ఒకవేళ మీరు కంఫర్టబుల్గా హెవీ బ్లీడింగ్ అయినా సరే మన ప్యాడ్ యూజ్ చేసి మీ డే లైఫ్ రోజు ఎలా ఉంటుందో మీ డే అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి అలాగే ఉంది. ఇక్కడ బయట ప్యాడ్స్ 5 ప్యాడ్స్ ఈక్వల్ టు మనది ఒక ప్యాడ్, కరెక్టా కదా? నెక్స్ట్ ఇంకొకటి, మన ప్రోడక్ట్ ఒక క్లెయిమ్ చేసింది ఈకో ఫ్రెండ్లీ అనేసి, కరెక్టా? నేచర్ ఫ్రెండ్లీ అనేసి, కరెక్టా? సో అది ప్రూవ్ చేద్దామా నిజంగా మన ప్రోడక్ట్ నేచర్ ఫ్రెండ్లీనా కాదు? జనరల్గా ప్యాడ్స్ యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనము డస్ట్బిన్లో పారేస్తాం, కరెక్టా? డస్ట్బిన్ నుంచి చెత్తను వచ్చి తీసుకెళ్ళిపోయి డంప్ యార్డ్లో పారేస్తారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మురికాలంలోకి వెళ్తుందా? అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుందా? సముద్రంలో ఏ వాటర్ ఉంటుంది? సాల్ట్ వాటర్ ఉంటుంది. సో సముద్రంలో సాల్ట్ వాటర్కి మనకు గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. ప్లాస్టిక్ యూజ్ చేయకండి, ప్లాస్టిక్ మిక్స్ చేయకండి, పర్యావరణ కలుషితం అవుతుంది అనేసి, కరెక్టా కదా? సో మన ప్రోడక్ట్ ఆ ఇనిషియేటివ్తో మన ప్రోడక్ట్ ప్లాస్టిక్ ఎక్కడ కూడా మిక్స్ అవ్వదు అనమాట. ఇట్స్ ఏ ప్యూర్ సాఫ్ట్ కాటన్తో యూజ్ చేసిన ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఉంది కదా, కొంచెం సాల్ట్ వేసి చూస్తా ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను సముద్రం వరకు తీసుకెళ్ళలేను కాబట్టి కొంచెం సాల్ట్ వేసి చూద్దాం. ఓకే ఓకే, ఒక స్పూన్ పైన సాల్ట్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ అడగకండి, సాల్ట్ ఏ బ్రాండ్ అయినా ఒకటే. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మొత్తం మిక్స్ చేద్దాం, అంటే ఒక సముద్రంలో ప్యాడ్ కలిస్తే ఏమవుతుంది అని చెప్పడం కోసం. ఓకే, ఒక చిన్న మ్యాజిక్ చేయమంటారా? ఇదే కదా షీట్ ఇందాక వేసాము, మొత్తం షీట్ అంతా పక్కకు వచ్చేసింది చూడండి. ఇందాక ఎలా ఉండేను, మొత్తం గడ్డగట్టిపోయింది. కానీ ఇప్పుడు
మొత్తం చూడండి వాటర్ కనిపిస్తున్నాయా? ఎస్. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ ఈకో ఫ్రెండ్లీ అని నమ్ముతారా? ఎస్. థ్యాంక్ యూ సార్. సముద్రంలో కలిసిన సరే ప్యాడ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది, అంతా మొత్తం అంతా వాటర్లోకి ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. ఎలా ఉంది ప్రోడక్ట్? సూపర్. బాగుందా? ఎస్. కంపెనీ ఏదైతే క్లెయిమ్ చేసిందో అది ప్రూవ్ అయిందా లేదా? Yes. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నమ్మకంతో మన ప్రోడక్ట్స్ ని ట్రస్ట్ చేయండి, బిలీవ్ చేయండి. ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్ గా యూజ్ చేయండి, అలాగే రికమెండ్ చేయండి. ఇక్కడ ఉన్న జెంటిల్ మ్యాన్స్ చాలా మంది ఉన్నారు. జెంట్స్, మీ అందరికీ ఒకటే ఒక కోరిక నా దగ్గర నుంచి, ఒక విజ్ఞప్తి. మీ ఫ్యామిలీ